వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బ్లూ కలర్, పింక్ కలర్ క్రోషా వైట్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బిగ్ బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ కోసం పింక్ కలర్ వైర్ తీసుకున్నాను. వైర్ తోటి పార్టీ చైన్స్ తీసుకున్నాను. వైర్ కాబట్టి ఇలా దగ్గరకు వచ్చేసినట్టుగా ఉంటుంది. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి డబుల్ చైన్ క్రోషెట్తో స్టిచ్ చేస్తున్నాను. అవుట్ సైడ్ చైన్ లీవ్ చేసి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుంటే సింగిల్ చైన్ క్రోషెట్. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. 2 చైన్స్లో అవుట్ సైడ్ ఉన్న చైన్ లీవ్ చేసి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి మాత్రమే నీడిల్ తీసుకుంటే సింగిల్ చైన్ క్రోషెట్. నేను 2 చైన్స్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను బేస్ కోసం. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ ఈ ప్లేస్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. బేస్కి సేమ్ ప్రాసెస్లో 35 rows డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. బేస్ కోసం 1 row బ్లూ కలర్ వైర్ తోటి బోర్డర్లో స్టిచ్ చేసి మిడిల్లో బటన్స్ ఫిక్స్ చేశాను. కింద టచ్ అయినా సరే బట్ ఏమంటకుండా నీట్గా ఉండటం కోసం. బేస్ మెజర్మెంట్లో చూసుకుంటే విడ్త్ 9 inches వస్తుంది, లెంత్ 14 inches వస్తుంది. బాస్కెట్ పైన డిజైన్కి బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్ తీసుకున్నాను. డిజైన్కి బ్లూ కలర్ వైర్ తోటి స్టిచ్ చేశాను. కింద 1 row ఇలా బోర్డర్ లాగా 1 3 chains 5 chains మళ్ళీ 2 chains 1 chain వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇలానే 4 petals వచ్చేలాగా ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. 3 rows వస్తున్నాయి ఫ్లవర్స్. పెటల్స్ స్టిచ్ చేసేటప్పుడు 5 chains 3 rows స్టిచ్ చేశాను. మిగిలింది సేమ్ ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేశాను. బాస్కెట్ మొత్తం కూడా ఇదే డిజైన్ తీసుకున్నాను. బాస్కెట్ బేస్ తగ్గట్టుగా హైట్ కోసం 44 rows స్టిచ్ చేశాను. మెజర్మెంట్ చూసుకుంటే 11.5 inches వస్తుంది. బిగ్ సైజ్ బాస్కెట్ కాబట్టి హ్యాండిల్ స్ట్రాంగ్గా ఉండటం కోసం బేబీ కాయిన్ స్టిచ్లో స్టిచ్ చేశాను. చాలా నీట్గా వస్తాయి. ఇది ఎలా స్టిచ్ చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. లోపల స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe our channel. Thanks for watching. Thank you.